హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో మనం వచ్చేసరికి ఏంటి అనంటే కన్స్టలేషన్ డిజైన్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా వర్క్ అవుతుంది? పీకోర్ అంటే ఏంటి? పీక్ కనెక్ట్ అంటే ఏంటి? ఓకే. అసలు అవి దేనికి యూజ్ అవుతది? అండ్ ఆల్టర్‌నేట్ డిజైన్ సిస్టమ్స్ అంటే ఏంటి? అండ్ మనకు ఏది జావా స్క్రిప్ట్ కంపోనెంట్స్ ఏదైతే ఉంటాయో అంటే యాంగులర్ కానివ్వండి, రియాక్ట్ కానివ్వండి. ఓకేనా? సో, ఇఫ్ ఇన్ కేస్ మనం ఏమన్నా మన అప్లికేషన్ ఆ యొక్క కంపోనెంట్స్‌తోని డిజైన్ చేద్దామనంటే మరి పెగా సర్వర్‌కును ఆ యొక్క ఏది బేస్డ్ కంపోనెంట్స్ అంటే రియాక్ట్ కానీ, యాంగులర్ బేస్డ్ కానివ్వండి, కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి? ఏది రెస్పాన్సిబుల్? అసలు ఎలా వర్క్ అవుతుంది? ఓకేనా? సో, ఇవన్నీ అంశాల పైన ఈరోజుసరికి ఏంటి అనంటే మనము క్రిస్టల్ అండ్ క్లియర్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట. మనకు తెలుస్తుంది. ఓకే. రైట్. సో, ఇప్పటివరకు ఇంకా మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసి కొంచెం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే మన నుంచి ఎలాంటి అప్డేట్స్ అయితే మిస్ అవ్వదు. కొంచెం మాకు గూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుందనమాట. ఓకే. రైట్. సో, కొంచెం ఈ వీడియో లెంతీగా ఉంది అని స్కిప్ అయితే చేయకండి. ఎందుకనంటే ఉన్న కమింగ్ డేస్ ఏదైతే ఉంటుందో పెగా కన్సల్టేషన్ మాత్రమే ఉంటుందనమాట. ఓకే. సో, ఈ ఆర్కిటెక్చర్ నేను చాలా రీసెర్చ్ చేసి మీకిది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చాలా అంటే చాలా ఈజీ మేనర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా? మళ్ళీ ఇలాంటిది మీకెక్కడ దొరకదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో, అందుకే చాలా జాగ్రత్తగా చూడండి. కొంచెం లెంతీ అయితే స్కిప్ అయితే చేయకండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. రైట్. సో, మనకు పెగా పీడిఎన్‌లో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకేనా? వీడియోస్ గూడా ఉన్నాయి. ట్యుటోరియల్ వీడియోస్ గూడా ఉన్నాయి. ఓకేనా? అవన్నీ చదివినా గానీ ఎక్కడో చిన్నగా మనకు కొన్ని డౌట్స్ ఉంటాయి. ఓకేనా? సో, కొంచెం ఎక్కడో మనకు గ్లిచ్ అయితా ఉంటుంది. ఓకే. కొంచెం కన్సలేషన్ అన్నది కొంచెం బేబీ కాబట్టి ఇంకా దానిపైన ఇంకెవరికంత అవగాహన లేదు. ఓకేనా? సో, కొంతమంది ఇది జెప్తారు. కొంతమంది అది జెప్తారు. ఓకే. కొంచెం ఎక్కడో మనకు అర్థమైనట్టయితే ఉంది. ఓకేనా? సో, నాకదే ఉంది అన్నమాట. ఓకే. సో, నాకొచ్చిన ఫీలింగ్ నా నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు గాబట్టి, నేనేం జేశానంటే కొంచెం రీసెర్చ్ చేసి, నేను మన అందరికీ అర్థమయ్యే రీతిలో అంటే పెగా రాని వాళ్ళకి కూడా ఎలా అర్థమవ్వాలి? ఎలా అర్థం జేసుకోవాలి? ఓకే. అనే విధంగా నేనొచ్చేసరికంటే ఈ సెషన్ క్రియేట్ చేశాను. ఓకేనా? సో, ఎండ్ వరకు చూడండి. కొంచెం లెంతీ అయినా పర్లేదు. అందుకే నేను చెప్తున్నా కొంచెం లెంతీ అయినా పర్లేదు. మంచి నాలెడ్జ్ మీ అందరికీ షేర్ చేయాలి అనే ఉద్దేశ్యంతోనే ఇది నేను చేస్తున్నాను. ఓకే. రైట్. సో, మరి వితౌట్ వేస్టింగ్ టైమ్ మనం టాపిక్‌లోకెళ్దాం. ఓకేనా? సో, ఈ టాపిక్‌లోకొచ్చేసరికి ఏంటి అనంటే, నేనొక రెస్టారెంట్ అనేదొకటి కాన్సెప్ట్ తీసుకున్నాను. ఓకేనా? ఒక రెస్టారెంట్ ఎలా ఉంటుంది? ఏంటి? ఓకేనా? రెసిపీస్ క్రియేట్ చేయడానికి ఏం చేస్తారు? ఏంటి? సో అండ్ సో అన్నట్టు. ఓకేనా? ఎందుకంటే అందరికీ చాలా చక్కగా అర్థమైతది. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఒక స్టోరీ లాగా చెప్తేనే అర్థమైతది కాబట్టి, ఆ విధంగా నేనొక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్పినాను. రైట్. సో, ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అనంటే, ఇది మనకు ఆర్కిటెక్చర్. ఓకేనా? ఇది ఎలా వర్క్ అవుతుంది? ఏంటి? అన్నది ఒక్కసారి మనం చూస్తే, ఇక్కడొచ్చేసరికి ఏంటి అనంటే మనకు ఈచ్ అండ్ ఎవ్రీ మనకు కంపోనెంట్స్ ఉన్నాయి. ఎలిమెంట్స్ ఉన్నాయి. సో, ఇది మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని, నేను ప్రతి ఒక్క ఎలిమెంట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు దీన్ని ఫాలో అవ్వండి. ఓకేనా? ఫాలో అయితే ఏంటి అనంటే, నేనొకసారి ఇది చెప్తాను. తర్వాత ఇది చెప్తాను. తర్వాత ఇది చెప్తాను. అంటే సీక్వెన్షియల్‌గా వస్తాననమాట. ఇది అయిపోయిందా ఇట్లా వస్తాను. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే ఎక్కడి నుంచి కస క ఇది ఫ్రమ్ వేర్ ది కనెక్షన్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ ఓకేనా? ఎవ్రీథింగ్ మనకప్పుడు అర్థమవుతుందనమాట. ఓకేనా? సో, ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఇది ఆల్రెడీ ఉంటే ఒకసారి మీ ఏది మొబైల్‌లో ఇట్లా పట్టుకొని దెన్ ఆఫ్టర్ ఈ వీడియో చూడండి. ఇఫ్ ఇన్ కేస్ లేదు అనుకుంటే జస్ట్ ఒకసారి చూసి మీకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏది ఎట్లా వస్తది ఏంటి సో అండ్ సో అన్నట్టు. ఓకేనా? ఇదొచ్చేసరికి ఏంటి అనంటే కన్స్ట్రక్షన్ డిజైన్ సిస్టమ్ దట్ ఈస్ నథింగ్ బట్ మన పెగా ఓన్ ఏది కంపోనెంట్స్ అనమాట. ఇదొచ్చేసరికి ఏందంటే ఆల్టర్‌నేట్. ఓకేనా? ఇవొచ్చేసరికి ఏందనంటే మనకు కనెక్షన్ డెవలప్ అవ్వడానికి ఏం జేయాలి? ఇది మనకు పెగా సీడీఎన్. ఓకేనా? రైట్. ఇవొచ్చేసరికి ఏంటంటే పెగా ఇన్ఫినిటీ సర్వర్. మన సర్వర్. ఓకేనా? ఇది మన మెయిన్ లేయర్ ఇంకా. ఓకేనా? ఇది అసలు మెయిన్ అన్నమాట. ఒక టీమ్ లీడ్ లాగా బిహేవ్ చేస్తది. ఓకే. రైట్. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రైట్. ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అనంటే మనకు కన్సలేషన్ డిజైన్ సిస్టమ్‌లో ఏమేమున్నాయి? ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఏంటి అనంటే కన్సలేషన్, ప్రెజెంటేషన్, కాంపోనెంట్స్. ఇది కన్సలేషన్ ప్రెజెంటేషన్ కాంపోనెంట్స్ అంటే ఏంటి అనంటే జనరల్‌గా ఏ ఒక్క రెసిపీ క్రియేట్ చేయాలన్నా గానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తయారు చేసే విధానం అనేది ఒకటుంటుంది గదా! ఓకేనా? సో, అందుకే నేనేం చేశాను అనంటే, సో, రెసిపీస్ బుక్‌తోని నేను కంపేర్ చేశాను. ఈ రెసిపీస్ బుక్‌లో ఎలా ఉంటుంది అనంటే, ఏ పదార్థము ఎంత వెయ్యాలి?
ఓకేనా. ఆయిల్ ఎంత పోయాలి, నెక్స్ట్ సాల్ట్ ఎంత వేయాలి, ఓకేనా. చిల్లీ, గ్రీన్ చిల్లీ ఇదంతా ఏదైతే ఉంటుందో కరెక్ట్ మేనర్‌గా ఉంటుంది. ఆహ్, ఎందుకు అది యూజ్ చేయాలి రెసిపీస్ బుక్ ఎందుకంత యూజ్ చేయాలి అనంటే, అందరికీ ఎవ్ ఏ షెఫ్ అయినా గానీ, ఏ రెసిపీ అయినా గానీ, ఇఫ్ ఇన్ కేస్ ఇది మనము ఈ రెసిపీ బుక్కు మనం సోర్స్ కింద వాడితే, ఒక ఎస్ఓపీ కింద వాడితే ఏంటి అనంటే, ఎవ్రి రెసిపీ మనకు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తది. అంటే సేమ్ టేస్ట్ ఉంటది. ఓకేనా. సో, అదనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఏ రెస్టారెంట్‌కెళ్ళినా గానీ, మీరు ఎప్పుడెళ్ళినా గానీ సేమ్ అట్లనే ఉంటది టేస్ట్. కొంచెం అటు ఇటు లైట్‌గా చేంజ్ అవ్వచ్చు తప్ప మొత్తం కంప్లీట్‌గా అయితే చేంజ్ కాదు గదా! ఎందుకు అనంటే వాళ్ళకి ఇలాంటి ఎస్ఓపీ వాడతారు. ఓకేనా. వాళ్ళు రెసిపీస్ అన్నది రెసిపీ బుక్ అన్నది వాళ్ళు వాడతారనమాట. ఓకేనా. సో, అందుకే వాళ్ళ టేస్ట్ వచ్చేసరికి ఏందంటే కన్సిస్టెన్సీగా ఉంటుంది. సేమ్ అలానే నేనేం చేస్తానంటే కన్సిస్టెన్సీ ఏది కన్సలేషన్, ప్రెజెంటేషన్ కంపోనెంట్స్ ఏం చేశాను అనంటే వాళ్ళు కూడా సేమ్ అనమాట. అంటే ఇప్పుడు ఇది పెగా కన్సలేషన్ ఏం చేస్తది అనంటే ప్రెజెంటేషన్ కంపోనెంట్స్ ఏం చేస్తది అనంటే మనకు ఆల్రెడీ కొన్ని ప్రీ బిల్ట్ యూఐ కంపోనెంట్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. ఫర్ సపోజ్ ఇప్పుడు మనము కన్సలేషన్ పైన ఒక అప్లికేషన్ క్రియేట్ చేసాము. ఏ అప్లికేషన్ క్రియేట్ చేయని మనకు ఆ టెక్స్చర్ ఏదైతే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ అలానే ఉంటుందన్నమాట. యూజింగ్ వాట్ ప్రీ డిఫైన్డ్ కొన్ని కంపోనెంట్స్ ఉంటాయి. ఆ కంపోనెంట్ యూజ్ చేయడం వల్ల నీకు ఎన్ని 1000 అప్లికేషన్స్ క్రియేట్ చేయి. ఓకేనా. నీకు అలానే ఉంటుందన్నమాట. అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది. సో, దట్స్ వై నేను ఈ కన్సలేషన్, ప్రెజెంటేషన్ కంపోనెంట్స్ నేను ప్రీ రెసిపీ బుక్‌తోని నేనొచ్చరికి ఏందనంటే మీకు చేశానన్నమాట. ఓకేనా. రైట్. ఇక సెకండ్ ఎలిమెంట్‌కొచ్చేసరికి ఏంటి అనంటే మనకు సెంట్రలైజ్డ్ ఏది మనకు పెగా సీడీఎన్ ఉంది. ఓకేనా. పెగా సీడీఎన్ వచ్చేసరికి ఏంటంటే ఒక నెట్వర్క్ అనమాట అది. అంటే కాషీ. అదేం చేస్తుంది అనంటే ఇప్పుడు ఏ రిక్వెస్ట్ ఏదైనా సెండ్ చేయాలన్నా గాని, రిసీవ్ చేసుకోవాలన్నా గాని అది ఏం చేస్తుంది అనంటే ఒక నెట్వర్క్ లెక్క బిహేవ్ చేసేసి మనకు అది ఎలా ఉంటుంది అనంటే చాలా ఫాస్ట్‌గా రెస్పాన్స్ ఇవ్వడానికి ఇస్తుందనమాట. ఒక సర్వర్ టైపు బిహేవ్ చేస్తుంది. ఓకేనా. సో, అదే విధంగా ఇక్కడ నేనేం చేశానంటే సెంట్రలైజ్డ్ ఇంగ్రీడియెంట్ వేర్ హౌస్ అని పెట్టాను. ఓకేనా. రైట్. ఈ వేర్ హౌస్‌లో జనరల్‌గా ఇక్కడ ఏముంటుంది అనంటే ఈ రెస్టారెంట్‌కి సంబంధించిన ఇంగ్రీడియెంట్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటుందనమాట. ఓకేనా. డైరెక్ట్‌లీ రెస్టారెంట్ ఓనర్స్ ఏం చేస్తారంటే ఈ వేర్ హౌస్ దగ్గరికెళ్ళి వాళ్ళు పర్చేస్ చేసి మళ్ళీ వీళ్ళ ఏది రెస్టారెంట్‌కొచ్చేసి వీళ్ళ ప్యాంట్రీలో వీళ్ళు రెసిపీస్ చేస్తారు. ఓకేనా. మరి వాళ్ళ దగ్గరనే కొనాలంటే యెస్ వాళ్ళ దగ్గరనే కొనాలి. ఎందుకు అనంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి. సేమ్ ఇదే అనమాట. ఈ పెగా సీరియమ్ కూడా అలానే బిహేవ్ చేస్తుందనమాట. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ప్రీ డిఫైన్డ్ యూఐ ఎలిమెంట్స్ ఉంటుందనమాట. ఆ యూఐ ఎలిమెంట్స్‌తోని ఏం చేస్తుంది అనంటే వి కెన్ యూజ్ దోస్ అనమాట. ఓకేనా. మంచిగా విజువల్ అసెట్స్, యూఐ లైబ్రరీస్ ఉంటాయి. కోర్ లైబ్రరీ ఇట్లా మనకు కొన్ని ఉంటాయన్నమాట. దానివల్ల ఏమవుతుంది అనంటే ఈజీగా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఓకేనా. కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. యూజర్ ఎక్స్‌పీరియన్స్ చాలా అంటే చాలా బావుంటుంది. ఓకే. రైట్. ఇక థర్డ్ విషయానికొస్తే థర్డ్ ఎలిమెంట్ వచ్చేసరికి ఏంటి అనంటే మనకు ఏది కన్సలేషన్ డీఎక్స్ కంపోనెంట్స్ ఉంటాయి. ఈ కన్సలేషన్ డీఎక్స్ కంపోనెంట్స్ అంటే ఏంటి అనంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనము ప్రతి ఒక్క రెస్టారెంట్‌లో మనకు లోపల ప్యాంట్రీ ఉంటుంది. ఓకేనా. సో, అక్కడ ఏం జరుగుతుంది? రెసిపీ మేకింగ్ జరుగుతుంది. ఓకేనా. రైట్. ఇంతకుముందు మనము వేర్ హౌస్ నుంచెల్లి ప్రొడక్ట్స్ తీసుకున్నాం కదండీ! వేర్ హౌస్ నుంచి ఇంగ్రీడియెంట్స్ తీసుకున్నాము. తీసుకొని మన రెసిపీ ఎక్కడ చేస్తామనంటే ప్యాంట్రీలో చేస్తాం. ఓకేనా. యూజింగ్ దోస్ విచ్ వి హావ్ పర్చేస్డ్ ఫ్రమ్ ది వేర్ హౌస్. ఓకే. సెంట్రలైజ్డ్ వేర్ హౌస్. ఓకే. నౌ వి ఆర్ మేకింగ్ ఆర్ నౌ వి ఆర్ ప్రిపేరింగ్ ఇది రెసిపీ యూజింగ్ దోస్ ఇంగ్రీడియెంట్స్. అంతే కదా! ఎక్కడ? ప్యాంట్రీలో. అంటే మనకు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రీ డిఫైన్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ప్రీ డిఫైన్డ్ ఎలిమెంట్స్‌తోని మనం ఏం చేస్తున్నాం అంటే రెసిపీ క్రియేట్ చేస్తున్నాం. రైట్. దేని బేసు అంటే ఒక సోర్స్ ఉండాలి కదా! ఆ సోర్స్ వచ్చేసరికి ఏంటి అనంటే మనకు ఆల్రెడీ ఒక ఏది రెసిపీస్ బుక్ ఉంది కాబట్టి ఆ సోర్స్ స్టోరీ ఆ సోర్స్ ద్వారా మనం వచ్చేసరికి ఏంటి అనంటే ఓకే. పలానా రెసిపీ ఇంత, ఇంత, ఇంత వేయాలి. అంత అట్లా పోయాలి. సో అండ్ సో అన్నట్టు మనము మేకింగ్ చేస్తున్నాం. ఇదే సేమ్ అన్నమాట. కన్సలేషన్ డీఎక్స్ కాంపోనెంట్స్ కూడా అంతే. మనకక్కడ వచ్చేసరికి ఏంటి అనంటే మనకు చాలా అంటే చాలా కస్టమైజేషన్‌కి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనా. ఆ కంపోనెంట్స్ ద్వారా మనం వచ్చేసరికి డిజైన్ చేసుకోవచ్చు అప్లికేషన్స్. ఓకేనా. సో, అది సంగతి. నెక్స్ట్ ఇంకొకటి విషయానికొస్తే ఏంటి అనంటే ఇంక మనకు ఆల్టర్‌నేట్ డిజైన్ సిస్టమ్. ఇంతకుముందు చూసిన మొత్తం ఓటీబీసే. అంటే మొత్తం పెగాని మొత్తం మనకిచ్చేస్తది. మనం చేయాల్సింది ఏం లేదు. జస్ట్ మనం ఏం చేయాలంటే కస్టమైజ్ చేసుకోవాలి అంతే. అంటే మనకు రావాల్సిన వేలో కొంచెం కస్టమైజ్ చేసుకోవాలి. దట్స్ ఇట్. ఓకేనా. బట్ ఆల్టర్‌నేట్‌లో ఏంటి అనంటే పెగాది వద్దింక నాకు. నేను స్క్రాచ్ నుంచి డెవలప్ చేసుకుంటా యూఐ. నాకు వేరే ఏది యాంగులర్ కానివ్వండి, లేకుంటే రియాక్ట్ కానివ్వండి. ఓకేనా. లైబ్రరీస్‌లో ఆ కంపోనెంట్స్‌తోని నేను బిల్డ్ చేసుకుంటా అనేది ఇఫ్ ఇన్ కేస్ మన నెసెసిటీ ఉంటే దెన్ మనం ఏం చేయాలి అనంటే ఆల్టర్‌నేట్ డిజైన్ సిస్టమ్ ద్వారా మనం బిల్డ్ చేసుకోవచ్చు. మరి ఏ విధంగా బిల్డ్ చేసుకోవచ్చు సో అండ్ సో అనంటే ఫస్ట్ ఇంతకుముందు మనము ఏది రెస్టారెంట్‌కి సంబంధించిన రెసిపీస్ బుక్ ఉంటాయి. ఆ రెసిపీస్ బుక్ ఉన్నట్టే మనం జేయాల. బట్ ఇక్కడొచ్చేసరికి ఏంటంటే కష్టం. నీ ఇష్టం ఇంగ. ఓకేనా. నీకు కావాల్సిన తీరులో నువ్వొచ్చేసరికైనా రెసిపీ అన్నది బిల్డ్ జేసుకోవచ్చు. ఓకేనా. క్రియేట్ జేసుకో. ఇక్కడ గూడా అంతే సేమ్.
ఈ ఉన్న రియాక్ట్ కంపోనెంట్స్తోని నీ ఇష్టమున్న అప్లికేషన్ నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. ఇష్టమున్న యూఐ నువ్వు బిల్డ్ చేసుకోవచ్చు. నీకంత లీనియన్స్ ఉందనమాట. ఎందుకు అనంటే నువ్వు ప్రీ బిల్ట్ కాదు కదా! నీ పెగాది వాడతలేవు. అంటే నువ్వు ఉన్న రెస్టారెంట్స్ వాడతలేవనమాట నువ్వు. ఓకేనా? నువ్వు బయట మార్కెట్‌కొచ్చేసావు. ఇంక నీ ఇష్టం ఏమన్నా చేసుకోవచ్చు ఇంక నువ్వు. నీకంత రెస్ట్రిక్షన్ ఉండదింక. ఓకేనా? సో, అది సంగతి. ఓకే. అండ్ సెకండ్ వచ్చరికి ఏంటి అనంటే కస్టమ్ రెసిపీ అయిపోయింది. దెన్ ఇక్కడొచ్చరికి ఏంటి అనంటే మనకు ఆల్టర్‌నేట్ డిజైన్ సిస్టమ్ ఏది స్టాటిక్ అసెట్స్‌లో అసెట్స్ అంటే ఏంటి? మనకి ఏదో ఒక డేటా ఏదో ఒకటి ఉండాలి మనకు. ఇక్కడొచ్చరికి నేను దేనితోని టర్మ్ చేసినానంటే ఫార్మర్స్ మార్కెట్‌తోని నేను కంపేర్ చేసిన. ఎందుకు అనంటే మనం ఒక్కసారి ఇంతకుముందు ప్రీవియస్ స్లైడ్స్‌కి వెళ్తే మనం అక్కడ ఏం చేసాము మనకోటి ఏది వేర్ హౌస్ ఉంది. ఆ వేర్ హౌస్‌లో ఉన్న ఇంగ్రీడియెంట్సే వాడాలి. నాకు అదే కావాలని చెప్తా ఉంటారు కదా! నాకు అదే ఇంగ్రీడియెంట్స్ వాడతారు. ఎందుకు? కన్సిస్టెన్సీ పర్పస్. అయిపోయింది. అదొచ్చరికి ఏంటి అనంటే పెగాది సంబంధించి. బట్ ఇక్కడొచ్చరికి ఏంటి అనంటే మనము పెగాది వాడుతున్నామా? లేదు. మన ఓన్ ఓకేనా? మన ఓన్ ఏది యూఐ మనం రెండరింగ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి యూజింగ్ కస్టమ్ కంపోనెంట్స్ కాబట్టి ఇక్కడ మనం ఏంది అనంటే మన ఇష్టం అనమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే. మంచిగా మార్కెట్‌కెళ్తావు. నీకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ మొత్తం నువ్వు తీసుకొనొస్తావు. ఓకేనా? అక్కడ నీకు ఎంత పెద్ద లీనియన్స్ ఉంటుంది అనంటే రెస్ట్రిక్టెడ్ ఏముండదింక. ఓకేనా? ఇక్కడ గూడా అంతే అనమాట. సేమ్ అలానే అనమాట. ఓకేనా? ఇక్కడ నువ్వు కస్టమ్ కంపోనెంట్స్ నువ్వు వాడుతున్నావు కాబట్టి, ఇక్కడ రెస్ట్రిక్షన్స్ అనేవి ఏముండదనమాట. మంచి లివరేజ్ ఉంటది. మంచి లీనియన్స్ గూడా ఉంటుందనమాట. ఓకే. సో, అది సంగతి. అండ్ నెక్స్ట్ విషయానికొస్తే ఏంటి అనంటే మనకు ఎక్స్‌టెన్షన్ డీఎక్స్ కంపోనెంట్స్ అనంటే ఎక్స్‌టెన్షన్ డీఎక్స్ కంపోనెంట్స్ అంటే ఏంటి అనంటే ఫర్ సపోజ్ ఒక కస్టమర్ వచ్చాడు మీ రెస్టారెంట్‌కి. కస్టమర్ వచ్చి సమ్ ఏదో వెరైటీ చిప్స్ ఆర్డర్ పెట్టాడు. ఓకేనా? సమ్ వేరే షేప్‌లో ఇట్లా ఆర్డర్ పెట్టాడు. ఓకేనా? రైట్. సో, ఆర్డర్ పెడితే ఏంటి అనంటే ఆ వెయిటర్ ద్వారా కమ్యూనికేషన్ ఎక్కడికెళ్తుంది? ప్యాంట్రీకెళ్తుంది. ఆ ప్యాంట్రీ దగ్గరికెళ్ళి షెఫ్ ఇప్పుడు ఏం చేస్తాడు అనంటే కస్టమర్ అక్కడ కస్టమైజ్డ్ అడిగాడు గదా! సో, అక్కడ మీరేం చేస్తారు అనంటే ఏది యూజింగ్ కస్టమైజ్డ్ టూల్ ఓకేనా? టూల్ ద్వారా మీరక్కడ చిప్స్‌ని చాప్ జేస్తారు. ఆ యొక్క షేప్‌లో చాప్ జేసి, చిప్ మంచిగా ఫ్రై చేసి తనకిచ్చేస్తాడు. ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది? కస్టమరు కస్టమైజ్డ్ అడిగిండు. ఉన్న రెసిపీని అడగల. ఓకేనా? అక్కడ ఉన్నది ఏదైతే ఉందో అది అడగల. కస్టమైజ్డ్ అడిగిండు. అలా కస్టమైజ్డ్ అడగడానికి మనం ఆ రెసిపీ క్రియేట్ చేయడానికి లేదంటే ప్రిపేర్ చేయడానికి మనకు కస్టమైజ్డ్ టూల్ అవసరం గదా! ఆ టూల్ అవసరం మనకు. కొంచెం చాపింగ్ చేయడన్నా గానీ, లేకుంటే మన బ్లెండింగ్ చేయడానికి గానీ, లేకుంటే ఇంకేం చేయడన్నా గానీ, మనకు కొన్ని ఏది ఇన్‌స్ట్రుమెంట్స్ అయితే అవసరం ఉంటుంది. కంపోనెంట్స్ అయితే అవసరం ఉంటుంది. సేమ్ అదే విధంగా మనము ఎప్పుడైతే ఈ జావా స్క్రిప్ట్ కంపోనెంట్స్‌లో మనం ఎప్పుడైతే మన యొక్క యూఐ అన్నది డెవలప్ చేస్తున్నామో, అక్కడ ఏది ఎక్స్‌టెన్షన్ ఆఫ్ డీఎక్స్ కంపోనెంట్స్‌తోని అవసరం ఉంటుంది. ఆ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ డీఎక్స్ కంపోనెంట్స్‌తోనే మనమొచ్చరికి ఏంటి అనంటే డెవలప్ చెయ్యాలి. ఓకేనా? ఎక్కడ డెవలప్ చేయాలి అనంటే, ఎక్కడైతే మనం థర్డ్ పార్టీ ఏది యాంగులర్ కానివ్వండి, రియాక్ట్ కానివ్వండి. సో, అదనమాట సంగతి. ఓకేనా? సో, ఇట్ యాక్ట్స్ లైక్ కమ్యూనికేషన్. ఓకేనా? కమ్యూనికేషన్ అనమాట. సో, అది సంగతి. అండ్ ఇంకొకటి నెక్స్ట్ వచ్చరికి ఏంటి అనంటే, వి విల్ బి హావింగ్ ఎ కన్సలేషన్ డీఎక్స్ ఏపీఐ. ఈ కన్సలేషన్ డీఎక్స్ ఏపీఐ వచ్చరికి ఏంటి అనంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ వీళ్ళొచ్చరికి ఏంటి అనంటే, నేను ఇందాక చెప్పాను కదా! ఒక టీమ్ లీడ్ అని చెప్పాను కదా! ఓకేనా? ఈ టీమ్ లీడ్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అనంటే, దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫీషియల్ ఐ కెన్ సే అఫీషియల్ కన్ఫర్మేషన్ బిట్వీన్ రెస్టారెంట్ అండ్ యాస్ వెల్ యాస్ సెంట్రల్ మేనేజ్మెంట్. ఓకేనా? ఈ వీళ్ళిద్దరి మధ్యల ఏదైతే కమ్యూనికేషన్ ఉంటుందో ఓకేనా? ఆ కమ్యూనికేషన్ మెయిన్ అనమాట. ఓకే. ఫర్ సపోజ్ నువ్విప్పుడు నీ యొక్క ఏది పెగా కన్స్టలేషన్‌లో నువ్వు బిల్డ్ చేసినా గానీ, లేదంటే నాన్ పెగా యూఐ అంటే కస్టమైజ్డ్ యూఐ డెవలప్ చేసినా గానీ, నీకు లాస్ట్‌కొచ్చేది నీ కమ్యూనికేషన్. ఓకేనా? కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి కన్సలేషన్ డీఎక్స్ ఏపీఐ అనంటే ఈ ఏపీఎస్ చాలా అంటే చాలా అవసరం అనమాట. ఓకేనా? సేమ్ అదే ఫర్ సపోజ్ ఏ ఆర్డర్ కావాలన్నా గానీ, ఏ ఆర్డర్ నువ్వు తీసుకోవాలన్నా గానీ, ఓకేనా? ఇవన్నీ నీకు కనెక్షన్స్ అనేది నీకు కమ్యూనికేషన్ ఉండాలి గదా! ఓకేనా? రైట్. అదే నువ్వు ఓన్‌గా వాడినావనుకో, దీనికి పెద్ద అవసరం లేదు. అంటే డీఎక్స్ ఏపీఐతోని అవసరం లేదనమాట. ఆటోమేటికల్లీ అది తీసేసుకుంటది. అదే ఇప్పుడు నువ్వు కస్టమైజ్ చేస్తున్నావు గాబట్టి, నువ్వు కొన్ని ఫంక్షన్స్ వాడాల్సి వస్తది. నేను జెప్తానది. ఎట్లా వాడాలి ఏంటి సో అండ్ సో అని. సో, ఇది సంగతి. అండ్ నెక్స్ట్ వచ్చరికి ఏంటి అనంటే మనకు కన్సలేషన్ ఆర్కెస్ట్రేషన్ లేయర్. ఓకేనా? లైక్ ఫర్ సపోజ్ ఇది వచ్చరికి ఏంటి అనంటే హెడ్ వెయిటర్. అంటే ఫర్ సపోజ్ కరెక్ట్‌గా వెళ్తుందా లేదా?
కరెక్ట్ వేలో వెళ్తుందా లేదా? ఏది చెక్ జేస్తది? ఒక ఆర్కెస్ట్రేషన్ లేయర్ అనమాట. అంటే కన్సలేషన్ ఆర్కెస్ట్రేషన్ లేయర్ ఏం జేస్తది అనంటే నథింగ్ బట్ అది గూడా పబ్లిక్ ఏపీఐ అని జెప్తా ఉంటాను. అదేం జేయదు. జస్ట్ మానిటరింగ్ జేస్తా ఉంటారు. కరెక్ట్ వేలో వెళ్తుందా? లేదా? ఏం సంగతి? సో అండ్ సో అన్నట్టు. ఓకేనా? సో అదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటొచ్చేసరికి ఏంటి అనంటే మనకు ఇది కన్సలేషన్ మెసేజింగ్ సర్వీసెస్. ఈ మెసేజింగ్ సర్వీసెస్ అంటే ఏంటి అనంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉంటుంది. ఓకేనా? కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎందుకు అనంటే రియల్ టైమ్ అప్డేట్స్ ఉండాలి. అంటే ఫర్ సపోజ్ కరెక్ట్ ఏది మేనేజ్మెంట్ ఇప్పుడు ఫర్ సపోజ్ రెస్టారెంట్‌కి అండ్ మేనేజ్మెంట్‌కి మధ్యలో ఒక రిలేషన్ ఉంటది. ఓకేనా? ఆ రిలేషన్ ఎలా ఉండాలి? ఎలా ఏ ఏ అంటే ఐ మీన్ దేని పర్పస్ ఆ రిలేషన్ సో అండ్ సో అనంటే హెల్తీ ఎన్విరాన్మెంట్ ఎందుకుంటది వాళ్ళిద్దరి మధ్యలో అనంటే మేనేజ్మెంట్ అడిగిన డేటా ఏదైతే ఉంటుందో రెస్టారెంట్ వారు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మెట్రిక్స్ కానివ్వండి, ప్రాఫిట్స్ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, ఇంకేమన్నా గానివ్వండి. ఓకేనా? సేమ్ అదే విధంగా ఇక్కడ మనకు కన్సలేషన్‌లో గూడా సేమ్ అంతే అనమాట. ఇక్కడ మనకు ఏది మెసేజింగ్ సర్వీసెస్ ఉంటుందనమాట. ఓకేనా? ఈదర్ నువ్వు ఒక కనెక్షన్ బిల్డ్ చేయాలన్నా గానీ, ఒక కనెక్షన్ నువ్వు ఒక రిక్వెస్ట్ సెండ్ చేయాలన్నా గానీ, లేకుంటే ఒక ఒక డేటా నీకు మ్యాప్ చేయాలన్నా గానీ, ఎవ్రీథింగ్ వి నీడ్ సమ్ సార్ట్ ఆఫ్ సర్వీసెస్ దట్ ఈస్ నథింగ్ బట్ మెసేజింగ్ సర్వీసెస్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ టు ఆహ్, ఎస్టాబ్లిష్ ఎ కనెక్షన్ బిట్వీన్ టు యాక్ట్స్ యాస్ ఎ మీడియేటర్, యాక్ట్స్ యాస్ ఎ మెసేజింగ్ అనమాట. ఓకే. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అనంటే, మనకు లాస్ట్ ఇంకా మిగిలిందేంటి ఇంకా ఫ్రంట్ ఎండే. ఓకే. నేనంతా చేసిన తర్వాత నువ్వు ఇది మెసేజింగ్ సర్వీసెస్ ఇదంతా కమ్యూనికేషన్ చక్కగా బిల్డ్ చేసుకున్నావు. ఇదంతా అయిపోయింది. లాస్ట్‌కొచ్చేసరికి ఏందంటే నీ ఫ్రంట్ ఎండ్. ఓకేనా? సో, అది సంగతి. ఫ్రంట్ ఎండ్ ఇఫ్ ఇన్ కేస్ నీ ఓన్‌గా కస్టమైజ్‌గా చేసుకుంటే ఇలా నువ్వు యూనిక్ వేలో ఉంటుంది. ఓకేనా? సో, లేదు నా యొక్క పెగాతోనే కావాలి అనుకుంటే ఆహ్, అంటే నార్మల్‌గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి పెగా వాళ్ళు ఏం చేస్తారు అని అందరిది అప్లికేషన్ ఏదున్నా గానీ సేమే ఉంటది. ఓకేనా? సో, ఇది సంగతి. ఇది ఫ్రంట్ ఎండ్. సో, ఇదంతా అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత మనకు మెయిన్ కాన్సెప్ట్ వచ్చరికి ఏంటి అనంటే పీ కోర్ అండ్ పీ కనెక్ట్. అసలు పీ కోర్ అండ్ పీ కనెక్ట్ అంటే ఏమిటసలు? ఎందుకు యూజ్ చేస్తాం? అసలు దాని ద్వారా హెల్ప్ ఏంటి? అన్నది చూస్తే ఒక్కసారి మనం నెక్స్ట్ స్లైడ్‌లో వెళ్తే ఇక్కడ మనకొచ్చేసరికి ఏంటంటే పీ కోర్ అండ్ పీ కనెక్ట్ ఏపీఎస్ గురించి తెలుసుకుందాం. ఈ పీ కోర్, పీ కనెక్ట్ ఏపీఐ వచ్చరికి ఏంటంటే సేమ్ లైక్ ట్రిపుల్ ఆర్ అనమాట. ఏది 'రామ్ చరణ్' అండ్ 'ఎన్టీఆర్' లాగా అనమాట. అంటే ఒక బ్రదర్, ఒక మంచి ఫ్రెండ్స్ అనమాట ఇద్దరు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇప్పటివరకు మనం రెస్టారెంటు ఆ ధ్యాసలో ఉన్నాం కాబట్టి ఒకసారి ఆలోచిద్దాం. ఆ రెస్టారెంటుతోనే నేను రాసాననమాట ఎగ్జాంపుల్. ఇదేంటి అనంటే ఫర్ సపోజ్ ఒక రెస్టారెంట్‌లో ఆహ్, ఆహ్, ఒక కస్టమర్ వచ్చారు. ఒకాయన కస్టమర్ వచ్చిన తర్వాత ఒక ఆర్డర్ ఇచ్చాడు. సమ్ శాండ్‌విచ్ అని ఒక ఆర్డర్ ఇచ్చాడు. మరి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఈ వెయిటర్ ఏం చేస్తాడు? ఓకేనా? వెయిటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాడు అంటే ఆ రిక్వెస్ట్ తీసుకుంటాడు. అంటే రిక్వెస్ట్ తీసుకున్నాడంటే శాండ్‌విచ్ అనే రిక్వెస్ట్ తీసుకుంటాడు. అంటే డేటా తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఎక్కడికి పోతాడు? ప్యాంట్రీకెళ్తాడు. అంటే ప్యాంట్రీకి ఏం చేస్తాడు? ప్యాంట్రీకి ఉన్న డేటా ఏదైతే ఉంటదో తనకిచ్చేస్తాడు. ప్యాంట్రీ వాడు ఏం చేస్తాడు? రెసిపీ క్రియేట్ చేసేసి మనకు ఏది ఆహ్, వెయిటర్‌తోని పంపిస్తాడు. పంపించి మనకిస్తాడు లాస్ట్‌కి. అంటే కస్టమర్‌కిస్తాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ మధ్యలో ఎవరైతే ఉన్నారో అంటే వెయిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళొచ్చేసరికి ఏంటి అనంటే ఒక మీడియేటర్‌లాగా యాక్ట్ చేస్తున్నారు గదా! ఎవరి మధ్యలా అనంటే కస్టమర్ అండ్ రెస్టారెంట్‌కి మధ్యలో ఒక మీడియేటర్‌లాగా యాక్ట్ జేస్తున్నారు. ఓకేనా? కస్టమర్ ఏమైనా కస్టమైజేషన్ అడిగితే మళ్ళీ ఏం జేస్తాడు? మళ్ళీ ప్యాంట్రీకెళ్ళి మళ్ళీ ప్యాంట్రీ నుంచి తీసుకొనొస్తాడు. కస్టమైజ్డ్ రెసిపీ ఏదన్నా గాని. ఓకేనా? సో, అదనమాట సంగతి. సేమ్ ఇదే పీకోర్ అండ్ పీకనెక్ట్ వచ్చేసరికేందంటే పబ్లిక్ ఏపీఐస్ అనమాట. ఓకేనా? అవేం జేస్తది అనంటే మన ఇన్ఫినిటీ సర్వర్ మన కన్సలేషన్ ఏదైతే ఉంటుందో దానికి మరియు మనము కస్టమైజ్డ్ ఏదైతే మనం కంపోనెంట్స్ వాడినామో వాళ్ళిద్దరి మధ్యల ఓకేనా? ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పడి అది ఉంటుంది. అది ఏం జేస్తది అనంటే, ఏమన్నా కనెక్షన్ బిల్డ్ అవ్వడానికి, రిట్రీవ్ అవ్వడానికి, డేటా మ్యాప్ అవ్వడానికి, లేకుంటే ఇంకేమన్నా యాక్షన్ సెట్ అవ్వడానికి ఓకేనా? సో, ఇదన్నిటికి ఈ పీకోరు, పీకనెక్ట్ ఏపీఐస్ అన్నదే ఇంపార్టెంట్ అన్నమాట. మరి ఇది ఎట్లా వర్క్ అయితది అనంటే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఈ పెగా వచ్చరికేందంటే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఓటీపీ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఓటీపీ ఫంక్షన్స్‌తోని మనము ఒక్కొక్క ఫంక్షన్ ఒక్కొక్కటనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఓబీజే ఓపెన్ అంటే ఏంటిది? ఓబీజే ఓపెన్ ఈస్ నథింగ్ బట్ ఒక సింగిల్ రికార్డ్ యూజింగ్ క్లాస్ కీతోని మనం ఫెచ్ జేస్తాం. అట్లనే ఒక్కొక్క ఫంక్షన్ ఒక్కొక్కటనమాట. ఒక్కొక్క నెసెసిటీ ఉంటుందనమాట. ఓకేనా? సో, దాంతోని మనము
చేసేస్తే కొన్ని ఎస్టాబ్లిష్ కనెక్షన్ అవ్వడము, లేకుంటే డేటా రిట్రీవ్ చేయడము అలా మనకి యూజ్ అవుతాయన్నమాట. సో, ఇది పీ-కోర్ అండ్ పీ-కనెక్ట్ ఏపీఐస్ ఆన్ హై లెవెల్ కంటెక్స్ట్. ఇప్పుడు డీప్‌గా మాట్లాడుకుందాం. పెగా టెర్మినాలజీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇందులో మొత్తం 4 ఉంటాయి. బేసిక్స్ పరంగా మాట్లాడుకుంటే 4 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అనంటే, మనకు ఇక్కడ ఏది పీ-కనెక్ట్ డాట్ ఇనిషియలైజ్ అనే ఒక ఫంక్షన్ మనం వాడినట్టయితే అక్కడ ఏం జరుగుతది అనంటే ఏది ఎస్టాబ్లిష్డ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయితది. ఓకేనా? కనెక్షన్ దేనికి ఎస్టాబ్లిష్ అయితది అనంటే, మనకు ఏదైతే నాన్ పెగా ఉంటుందో అనంటే, జేఎస్ లైబ్రరీస్ అంటే జేఎస్ కంపోనెంట్స్ అంటే కస్టమ్ కంపోనెంట్స్‌కును కన్సలేషన్ డిజైన్ సిస్టమ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ సర్వర్‌కి కనెక్షన్ ఏర్పడతది. అంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయితది. అప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమైతది ఆబ్వియస్‌లీ రిక్వెస్ట్ వస్తది కదా! మరి రిక్వెస్ట్‌కి ఏం ఫంక్షన్ వాడాలి? సో అండ్ సో అనంటే రిక్వెస్ట్‌కి సెకండ్ ఫంక్షన్ వచ్చేసరికి ఏంటి అనంటే గెట్ డేటా వాల్యూ అనేది ఒక ఫంక్షన్ ఉంటుంది. లేదు అనంటే ఇది ఏంటి రిట్రీవ్స్. లేదు నాకు అప్డేట్స్ కావాలి. ఎక్కడి నుంచెల్లి పెగా సర్వర్ నుంచెల్లి. రైట్. అప్పుడు నాకు సెట్ డేట్ వాల్యూ అని ఒకటి ఫంక్షన్ ఉంటుంది. ఓకేనా? ఇవి వచ్చేసరికి ఏంటి అనంటే ఒకటి రిట్రీవ్ కోసం, ఒక డేటా అప్డేట్ కోసం అన్నమాట. అప్డేట్స్ కోసం. ఓకేనా? ఇవి 2 ఫంక్షన్స్ మనము వాడుకోవచ్చు మనం. యూజింగ్ పీ-కోర్ అండ్ పీ-కనెక్ట్ ఏపీఐస్ అయిపోయినాయి. ఇవి నీకు రిట్రీవ్ అయిపోయింది, అప్డేట్ అయిపోయింది. ఓకేనా? ఇక మూడోది వచ్చేసరికి ఏంటి అనంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నాకేమన్నా యాక్షన్స్ అవ్వాలి. ఒక బటన్ క్లిక్ చేసిన వెంటనే ఎక్కడికో నావిగేషన్ పోవాలి. సో అండ్ సో ఇట్లా ఉంటాయి. కొన్ని ఉంటాయి మనకి ఈవెంట్స్ ఉంటాయి కదా! మరి ఈవెంట్స్ తెలియడానికి మరి ఈవెంట్స్ రావడానికి ఏంటి అనంటే మనకొచ్చేసరికి ఏంటి అనంటే యాక్షన్ నేమ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఓకేనా? సో దాని ద్వారా ఏం చేయాలంటే మనం అక్కడ పారామీటర్స్ పాస్ చేస్తే ఓకేనా? ఇక్కడ మన కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం రాస్తే దాని ద్వారా అక్కడ మనకు ఈవెంట్ అన్నది ట్రిగ్గర్ అయితది. ఓకేనా? సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఇక నాలుగోది వచ్చేసరికి ఏంటి అనంటే అసలు పీ-కోర్ దేనికి పర్పస్? పీ-కనెక్ట్ దేనికి పర్పస్? 2 అవే చెప్తున్నా కదా ఇప్పటి వరకు. పీ-కనెక్ట్ వచ్చేసరికి ఏందంటే యూఐ రిలేటెడ్ అన్నమాట. అంటే యూఐ రిలేటెడ్ కంపోనెంట్స్ ఏదైతే ఉంటుందో ఆ యూఐ రిలేటెడ్ మొత్తం రెండరింగ్ చేస్తుంది. రైట్ అయిపోయింది. మరి పీ-కోర్ వచ్చేసరికి ఏంటి అనంటే లోకల్. అంటే ఎన్విరాన్మెంట్, అప్లికేషన్ లోకల్ ఏదైతే ఉంటుందో ఆ రిగార్డింగ్ ఇన్ఫర్మేషన్ తేవడానికి పీ-కోర్ ఏపీఐ అనేది యూజ్‌ఫుల్ అయితది. ఓకేనా? సో ఇదే పీ-కోర్, పీ-కనెక్ట్ ఏపీఐస్ అంతకుమించి ఏం లేదు. ఓకేనా? అదనమాట సంగతి. సో ఇవి 2 యాక్ట్స్ యాస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ కన్సలేషన్ అవర్ పెగా ఇన్ఫినిటీ సర్వర్ టు ది నాన్ పెగా దట్ ఈస్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ లైబ్రరీస్ అంటే ఆంగ్లర్ కానివ్వండి, రియాక్ట్ కానివ్వండి, ఇంకా వేరేది ఏమన్నా కానివ్వండి. ఓకేనా? ఆ జావా స్క్రిప్ట్స్ లాంగ్వేజెస్‌కి ఏదైతే ఆ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కంపోనెంట్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వడానికి ఈ పీ-కోర్, పీ-కనెక్ట్ పబ్లిక్ ఏపీఐస్ అనమాట. ఇప్పుడు జనరల్‌గా ఏపీఐస్ అంటే ఇవే అనమాట. మీడియేటర్ బిట్వీన్‌గా యాక్ట్ చేస్తది. సో ఇది సంగతి. ఓకే. సో మరి ఫంక్షన్స్ ఎందుకు వాడారు అనేది ఒక క్వెషన్ ఉండేది కదా మనకు. ఫంక్షన్స్ ఎందుకు వాడారు అంటే జావాలో మనకొచ్చేసరికి ఏంటంటే ఒక టర్మ్ ఉంటుంది. అదొచ్చేసరికి ఏందంటే అబ్స్ట్రాక్షన్ అనే ఒక టర్మ్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో దీని మీద ఎక్స్‌ప్లోర్ చేయండి మీకు అర్థమైతది. ఇక్కడ విషయానికొచ్చేసరికి ఏంటి అనంటే హ్మ్, ఈ పెగా వచ్చేసరికి ఎలా అంటే అంటే ఒక్కసారి మనం బిల్డ్ చేసిన తర్వాత దాన్ని మనము రీయూజ్ చేసుకోవాలి. ఓకేనా? సో దాని పరంగా పెగా అన్నది బిల్ట్ అయిందన్నమాట. ఓకేనా? దట్ ఈస్ నథింగ్ బట్ అందుకే మనం బిల్డ్ ఫర్ చేంజ్ అని చెప్తా ఉంటాం. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫంక్షన్స్ ఒక్కసారి మనం క్రియేట్ చేసి దాన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చనమాట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ గెట్ లోకల్ అనో సో అండ్ సో ఇట్లా ఉంది. లేదు అనంటే ఇట్లా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఒక ఫంక్షన్ ఉన్నది. అది మనం ఏం చేస్తామనంటే ఈ ఫంక్షన్ మనం ఒకేసారి రాసేస్తాము. దాన్ని మనము రీయూజ్ చేసుకోవడానికి మంచిగా లివరేజ్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఏమవుతుంది అనంటే ప్రతిసారి కొత్త ఏపీఎస్ క్రియేట్ చేయడం, కొత్త ఏపీఎస్ మనం చేయడం ఎందుకు ఫంక్షన్ ద్వారా చేసుకుంటే ఏంటి అనంటే మనకు చాలా చక్కగా ఈజీగా అయిపోతుంది అండ్ రీయూజ్ పర్పస్ కూడా వాడొచ్చు కదా అనే ఉద్దేశ్యంతో పెగా వచ్చరికి ఏంటంటే ఫంక్షన్స్ ద్వారా చేసిందనమాట. అట్లా ఏమైతది అబ్స్ట్రాక్షను మనకు ఇవి కొన్ని ఉంటాయన్నమాట. ఇన్నర్ డేటా కొన్ని ఉంటాయి. ఓకేనా? సో ఇదనమాట. సో దీని ద్వారా కొంచెం ఫాస్ట్ ప్రాసెసింగ్ ఇలా ఉంటుందనమాట. సో ఇది సంగతి. సో ఇది పెగా కన్స్టలేషన్ డిజైన్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ హై లెవెల్. ఓకేనా? కొంచెం మనము ఈ సినాప్సిస్ గురించి మాట్లాడితే సో ఏంటిది మనకొచ్చరికి ఏందనంటే మనకు కన్సల్టెంట్ డిజైన్ సిస్టమ్ ఉంటుంది. ఆల్టర్నేట్ డిజైన్ సిస్టమ్ ఉంటుంది. కస్టమ్
ఓకేనా. ఈ మన పెగా డిజైన్ సిస్టమ్స్‌లో ఏంటి అనంటే మనకు ప్రీ డిఫైన్డ్ యూఐ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకేనా. ప్రీ డిఫైన్డ్ యూఐ కాంపోనెంట్స్ ఏం చేస్తది అనంటే మనకు ఆల్రెడీ యూఐ కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ యూఐ కాంపోనెంట్స్ బేస్డ్‌తోనే మనకొచ్చేసరికి ఏంటి అనంటే యూఐ డెవలప్ చేసుకోవచ్చు. అప్లికేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ ఉంటదక్కడ. బట్ ఇక్కడొచ్చేసరికి ఏంటి అంటే నాకు అలా వద్దు. నాకు నా యొక్క రియాక్ట్ లేకుంటే యాంగులర్ బేస్ పైన నాకు యూఐ డెవలప్ అవ్వాలి అనుకుంటే ఆ విధంగా కూడా మనకు లివరేజింగ్ ఉండదు. ఓకేనా. సో, దాని ద్వారా ఏంటి అనంటే పీ కోర్ అండ్ పీ కనెక్ట్ ఏపీఐస్ ద్వారా మనం ఫంక్షన్స్‌తోని మనము అక్కడ డెవలప్ చేసుకొని ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి పీ కోర్, పీ కనెక్ట్ ఏపీఐస్‌తోని మనం ఫంక్షన్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాం అనంటే ఒక కమ్యూనికేషన్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నాము. సో, ఇది సంగతి. ఇదే కన్సిడరేషన్ డిజైన్ సిస్టమ్. ఇంతకుమించి ఏం లేదు. ఓకేనా. రైట్. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీకు అర్థం అవ్వకుంటే కమెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. సో, మనం రిజల్యూషన్ అయితే ఇద్దాం. ఓకే. రైట్. సో, ఈ సెషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఎయండి. ఓకేనా. కమెంట్ గూడా ఎయండి. సో, షేర్ గూడా వేయండి. సో థట్ అందరం అప్‌డేటెడ్‌లో ఉండాలి. ఎందుకనంటే ఉన్న పెగా కన్సలేషనే ఉంది కాబట్టి రాను రాను మొత్తం కన్సలేషన్ అయిపోతుంది కాబట్టి సో, అప్‌గ్రేడ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో తెలుగులో. ఓకేనా. పెగా కన్సలేషన్ ఫస్ట్ వీడియో. చాలా లెంతీగా ఉండొచ్చు నాకు తెలుసు. బట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కాబట్టి కొంచెం లెంతీగా ఉన్నా పర్లేదు అని అనుకుంటాను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడ కొంచెం లేదు. కొంచెం రిసర్చ్ చేసి నేను రాసాను కాబట్టి. ఓకేనా. సో, ఇది సంగతి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ ఛానల్ ఈ సెషన్స్ మనం ఏదైతే తీసుకుంటామో మీకు నచ్చినట్టయితే సో, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. కొంచెం మాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. ఆల్‌రైట్. యాహ్! సో, మరొక ఏది వీడియోతో మళ్ళీ నెక్స్ట్ సెషన్‌లో కలుద్దాం. అప్పటి వరకు యాహ్! బై. హ్యాపీ లెర్నింగ్.